యోహాను సువార్త 1 46, 47. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. యోహాను సువార్త 1 అధ్యాయంలో మనం చదువుకున్నాం. 46, 47 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది క్రిస్మస్ నెల కాబట్టి మనం క్రిస్మస్ గూర్చిన వాక్కులను కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి? ఆయన పేరు నతనయేలు. సో ఈయన గురించి జనరల్గా చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు, కానీ ఈయన గురించి ఎక్కువగా మరి వినడం చాలా తక్కువ. సో ఈ దినం మనము ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటున్నాం. ఆయన పేరు నతనయేలు. సో ఈయనలో ఉన్న ఒక చక్కని ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 47వ వచనంలో ఏముందండి? యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. సో ఇక్కడ ఈ దినం మన టాపిక్ ఏంటంటే, నతనయేలు అనే ఒక వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి అంటే, యేసు ప్రభువుకు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు నతనయేలు. ఇతనికి ఇంకొక పేరేంటంటే బర్తలోమియా అని కూడా అంటారనమాట ఇతన్ని. సో ఇతని యొక్క ఊరు ఎక్కడంటే కానా అనే ఊరు. కానా అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఏం గుర్తొస్తుంది? ద్రాక్షారసము, 6 రాతి బాణలు. యేసు ప్రభు మొట్టమొదట సూచక్రియ చేసిన స్థలము ఏంటండి? కానా పెండ్లి విందులో. ఆయన ఏం చేశారు? కానా పెండ్లి విందులో ఏం చేశారండి? చెప్పాలి. మీకు అందరికీ బైబిల్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తాం. మరి మంచి గిఫ్ట్స్ కూడా మీ కొరకు రెడీగా ఉన్నాయి. సో మీరు ప్రిపేర్ అవ్వండి. మరి ఏ ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పేవారుగా మనం ఉండాలి. సో కానా పెండ్లి విందులో దేవుడు చేసిన అద్భుతం ఏంటండి? నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఆ ఊరిలో వ్యక్తే ఈ నతనయేలు. ఈ నతనయేలుని ఎవరు తీసుకొచ్చారట? మనం 46వ వచనంలో మనం చదువుకున్నాం. ఫిలిప్పు అతన్ని తోడుకొని వచ్చారు. ఆల్రెడీ ఫిలిప్పు యేసు ప్రభుకు శిష్యుడిగా ఉంటూ నతనయేలును కూడా ఏమంటూ ఉన్నారు? మేము మెస్సియాను కనుగొన్నాం, యేసును కనుగొన్నాం, నీవు వచ్చి చూడు అని చెప్పినప్పుడు నతనయేలును కూడా మరి ఫిలిప్పు తోడుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ క్రిస్మస్ కాలంలో మనము దేవుని సన్నిధికి రావడమే కాదు, మనం ఏం చేయాలండి? మన తోటి వారిని మనము దేవుని యొక్క సన్నిధికి నడిపించే వారముగా మనము ఉండాలి. ఫిలిప్ ఏం చేశారు? నతనయేలుని తోడుకొని వచ్చారు. సో మనం ఎవరిని తోడుకొని వస్తూ ఉన్నాం? అట్లీస్ట్ మనము ఒక శుభవార్తను మన పక్క వారికి చెప్పగలుగుతున్నామా? మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. సో నతనయేలు గారు వచ్చారు. వచ్చిన తర్వాత 47వ వచనంలో మరి నతనయేలు గురించి ప్రభువు 2 మంచి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, మొట్టమొదటిగా ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పాను. 2 సాక్ష్యాలు ప్రభువిస్తున్నారు. ఒకటి ఏంటండి? నిజముగా ఇశ్రాయేలీయుడు. రెండవది ఏంటండి? ఇతని యందు ఏ కపటమును లేదు. జనరల్గా మనకి సాక్ష్యాలు ఎవరి నుంచి కోరుకుంటాం? మనుషుల నుంచి కదా. మనుషులు మనల్ని పొగడాలి, మనుషులు మనల్ని మెచ్చుకోవాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ వాక్యంలో ఏమందనంటే, మనుషులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఏమండి? దేవుని మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందట? అసహ్యముగా ఉండును అని వాక్యం ఉంది. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో
అసహ్యము. సో మనం జనరల్గా మనుషులు ఏం కోరుకుంటాం? ఘనత కోరుకుంటాం, డబ్బు కోరుకుంటాం, స్టేటస్ కోరుకుంటాం, అందరూ మనల్ని చూచి మెచ్చుకోవాలి అని కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులు మనల్ని కొనియాడినప్పుడు మనకి ఏమొస్తుందట? శ్రమ వస్తుందట. ఎప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుందట? దీవెనలు వస్తాయట. ఎక్కడుందండి? ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని ఉంది? ఎప్పుడు దీవెన వస్తుందని ఉంది? మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు వస్తుందట? పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడండి? మనుషులు మనలను నిందించినప్పుడు, మనుషులు మనలను హింసించినప్పుడు, మన మీద చెడ్డ మాటలల్లా చెప్పుకున్నప్పుడు అప్పుడు సంతోషించాలంట. మనకి సంతోషం ఎప్పుడు వస్తుందండి? ఒకళ్ళు వచ్చి మనల్ని బాగా పొగిడేసరికి ఎలా ఉంటుంది? మనకి చాలా హ్యాపీగా ఉంటాం, మన ముఖము వెలిగిపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్టాండర్డ్, బైబిల్ చెప్పే స్టాండర్డ్ ఏంటంటే, మనుషులు కొనియాడినప్పుడు మనము సంతోషించకూడదు. ఎప్పుడు సంతోషించాలి? మన గూర్చి చెడ్డ మాటలు చెప్పుకుంటున్నప్పుడు, మన గురించి నిందలు వేసినప్పుడు, మనల్ని మాటల ద్వారా హింసిస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఆనందించాలి. సో దేవునికి మరి ఆ మనుషుల స్టాండర్డ్కి ఎంత డిఫరెన్స్, ఎంత వ్యత్యాసం, ఎంత ఆపోజిట్గా ఉందో మనము ఆలోచించాలి. అందుకే మరి ఒక చోట పౌలు గారు అంటారు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనం ఎప్పుడు దేవుని దృష్టిలో యోగ్యంగా ఉంటామంట? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ఏమండి? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు మన గురించి సంతోషించాలి. అదే మన గోల్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా మన గోల్ ఏంటంటే, మన గురి ఏంటండి? దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నేను ఈ పని చేస్తున్నాను, నా ప్రభువు నన్ను గురించి సంతోషిస్తూ ఉన్నారా? మనుషులు ఇష్టమైతే పొగుడుతారు, కష్టమైతే ఏం చేస్తారండి? అదే నోటితో నిందిస్తూ ఉంటారు. కాబట్టి మనుషుల మాటలకు పొంగిపోవడం, మనుషుల మాటలకు నిరుత్సాహపడడం మనం మానివేసి ఎవరి యొక్క మెప్పు కొరకు చూడాలండి? ప్రభువు యొక్క మెప్పు, ప్రభువు యొక్క ఘనత, ప్రభువు ఇచ్చే ఆశీర్వాదం, ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే మన గురి. అందుకే పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేస్తారంట? ఒక్కొక్కరిని పిలిచి లెక్క చూస్తారంట. లెక్క చూసినప్పుడు అందులో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు ఎవరండి? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు ఒకళ్ళ గురించి సాక్ష్యం ఇస్తారు. ఎవరి గురించి? ఎవరేమైతే ఈ జీవితంలో నమ్మకంగా, యథార్థంగా, ప్రభు దృష్టిలో యోగ్యముగా ఉంటాము, మనము చనిపోయిన తర్వాత ప్రభు మనల్ని పిలిచి ఏం చేస్తారండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు అనే సాక్ష్యం మనం పొందుదామా? మరి ఒక దాసుని గురించి చెప్తున్నారు. ఏమని? సోమరివైన చెడ్డ దాసుడా. సో 2 రకాల మెప్పులు పరలోకంలో కలుగుతాయండి. సో మన గురించి ప్రభువు ఏం సాక్ష్యం ఇవ్వబోతున్నారు? మనకు దేవుడు అప్పగించిన వ్యక్తిగత జీవితంలో, మొట్టమొదట వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా? మనకిచ్చిన భర్త, భార్య, బిడ్డలు, మరి మన యొక్క విశ్వాసం విషయంలో నమ్మకంగా ఉంటూ ఉన్నామా? కుటుంబ విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? సంఘ విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మనకిచ్చే ద్రవ్యం విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మనకిచ్చిన ఉద్యోగ బాధ్యతలు నమ్మకంగా చేస్తూ ఉన్నామా? దేవుని దృష్టిలో యథార్థవంతులంగా ఉన్నామా? మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. సో మనం ఎవరి యొక్క మెప్పును ఆకాంక్షిస్తూ ఉన్నాం? ఈ యొక్క సంవత్సరపు చివరిలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అందుకే యోబు గురించి కూడా ప్రభు ఏం చెప్పారండి? ఊజు దేశమునందు ఒక మనుషుడున్నాడు. అతను ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి చెడుతనమంతా కూడా విసర్జించినవాడు. ఇక్కడే కాదండి, పరలోకంలో సైతాన్ తిరుగుతుందట. ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమంటుంది?
భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నాను అన్నప్పుడు ప్రభువు ప్రశ్న అడుగుతారు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమండి, మన గురించి ఎవరు ఆలోచిస్తారు? దేవుడు ఆలోచిస్తారు, సైతాను కూడా ఆలోచిస్తుంది. అందుకే ధైర్యంగా దేవుడు సైతాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. నువ్వు అతని గురించి ఆలోచించావా? సో దేవుడు సైతాను ముందు మనల్ని గురించి ఆ విధముగా చెప్పగలిగే యోగ్యత మనలో ఉందా లేదా మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే సైతానుకున్న ఇంకొక పేరేంటండి? రాత్రింబగళ్ళు నేరాలు మోపేవాడు. యోబు మీద ఏమన్నా మరి దేవునికి చెప్పగలిగిందండి సైతాను? ఈ యోబు ఇలా చేస్తున్నాడు, ఈ యోబు అలా చేస్తున్నాడు అని చెప్పగలిగిందా? నో. మనము కూడా మన గురించి కూడా దేవుడు నా సేవకుడైన, నా కుమార్తె అయినా, నా కుమారుడైన ఫలానా వ్యక్తి గురించి నువ్వు ఆలోచించావా అని చెప్పినప్పుడు మన సాక్ష్యము దేవుడిచ్చేదిగా ఉండాలి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మనం దేవుని దృష్టిలో యథార్థవంతులంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి. అంతేకాని మనుషులు మా గురించి ఏమనుకుంటున్నారు, మనుషులు మా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా, అదే కావాలి మనకి. సో మన యొక్క గోల్ అది కాదు, మన యొక్క గురి అది కాదు. దేవుడు నా గురించి ఏమీ తలస్తూ ఉన్నారు. అందుకే దావీదు కూడా అంటాడు, ప్రభువు నన్ను గురించి తలంచుకొనుచున్నాడు. ఆయన మన గురించి తలంచుకున్నప్పుడు, ఆయన మన గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువు మన గురించి ఏం చెప్తూ ఉన్నారు, మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నారు, ఎవరి మట్టుకు వారమే ఈ 2024వ సంవత్సరము చివరి వారంలో ఉన్న మనము, చివరి దినాల్లో ఉన్న మనము పరీక్షించుకుందాం. ఇక్కడ నతనయేలు గురించి చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో అంటూ ఉన్నారు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్తూ ఉన్నారు. మనము ఎలాగూ మార్చబడ్డామండి? యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చారు. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు. కానీ దేవుడు మరి ఏ విధంగా మార్చారండి యాకోబును? ఇశ్రాయేలుగా మార్చారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అన్నప్పుడు నీకు బోల్డంతా డబ్బు వచ్చేస్తుంది, నువ్వు ఐశ్వర్యవంతుడైపోతావు, నీకు చాలా ఆ పేరు కలుగుతుంది అని దేవుడు ఆశీర్వదించలేదు. ఏమన్నారు? నీ పేరు ఏమిటి అన్నారు. ఏం చెప్పాడండి? యాకోబు అని చెప్పాడు కదా. అంతకుముందు తండ్రి అడిగాడు, నీ పేరు ఏంటి, నువ్వెవరవు అంటే ఏం చెప్పాడండి? ఏశావునని చెప్పాడు. చూసారా, అంతకుముందు ఏశావునని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఏమొచ్చింది? మనుషులు ఇచ్చే దీవెన వచ్చింది. తండ్రి దీవించాడు. తండ్రి దీవించిన అతనికి ఏమొచ్చిందండి? దుఃఖము, శ్రమ, వేదన. 20 సంవత్సరాలు తను కఠినమైన శ్రమలో తను ఉన్నాడు. కానీ తనలో ఎప్పుడైతే ఈ మోసము పోయిందో, అందుకే దేవుడు ఇక్కడ ఏం సాక్ష్యం ఇచ్చారండి? ఇతని యందు ఏ కపటము లేదు. మన జీవితాల్లో కపటము కలిగి జీవిస్తూ ఉన్నామా? యాకోబు ఆ విధంగా కపటంగా మరి దొంగతనంగా మరి తన అన్నయ్యకొచ్చే ఆశీర్వాదాన్ని తను దొంగలించాలని ఏం చేశాడండి? కపట వేషం వేసుకున్నాడు. ఏం చేశాడట? కపట వేషం. ఎలా వేసుకున్నాడు? అతని చర్మం ఎలా ఉంటుందంట? స్మూత్గా ఉంటుందంట, నున్నగా ఉంటుందంట. మరి అన్నకి ఎలా ఉంటుంది? నిండా వెంట్రుకలు ఉంటాయట. ఏం చేశాడు అప్పుడు? మోసము. తల్లి కూడా ఏం నేర్పించింది చూసారు అక్కడ? తల్లి ఏం నేర్పించింది? మోసము నేర్పించింది, కపటం నేర్పించింది. నువ్వు నీ అన్నలాగా యాక్ట్ చేయి, వేషధారిగా నువ్వు యాక్ట్ చేయి, నటించు అని చెప్పింది. అందుకే ఏం చేసిందండి? కపటముగా తల్లి తన యొక్క అన్న వస్త్రాలు తీసుకొచ్చి యాకోబుకు వేసి పంపించింది. దాని ఫలితము
ఎంత నష్టం వచ్చిందంటే, యాకోబు జీవితంలో 20 సంవత్సరములు కఠినమైన శ్రమ అనుభవించడమే కాదు, యాకోబు మరలా వచ్చినప్పుడు తండ్రి యాకోబుని చూచాడు, కానీ ఆ తల్లి ముందుగానే చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కపటము యొక్క ఫలితము, మోసం యొక్క ఫలితము, వేషధారణ యొక్క ఫలితము ఎలా ఉంటుందండి? చాలా చివరికి ఎండింగ్ చాలా భయంకరంగా ఉంటూ ఉంటుంది. అందుకని తరువాత ప్రభు అడిగారు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అంటే ఏమన్నారండి? నీ పేరు ఏమిటి అంటే అప్పటికి మారు మనసు వచ్చిందనమాట. 20 ఏళ్ళు శ్రమ ఇతనిలోకి ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు? నా పేరు యాకోబు. అంటే నేను మోసగాడిని, నేను కపటము కలిగిన వాడినని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎదుట మోసము పనికిరాదు, దేవుని ఎదుట కపటము పనికిరాదు. యెరోబాము భార్య, రాజు యెరోబాము ఒక రాజు. ఆ రాజుగారి కంట రాజుగారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు రాజుగారి కొడుకును దేవుడు మొత్తేశాడనమాట. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో యెరోబాము అంటున్నాడు, పలానా పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అహియా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు నువ్వు వెళ్ళి మన కొడుకు పరిస్థితి ఏమవుతుందో నువ్వు అతని దగ్గర కనుక్కొనిరా, కానీ నువ్వు యెరోబాము భార్యవని అతనికి తెలియకూడదు అని చెప్పాడనమాట. అంటే రాజుగారి భార్య రాణిగారు అని తెలియకుండా పంపించాడు. తీరా ఆమె వస్త్రాలు మార్చుకొని వేషం మార్చుకొని వెళ్ళేసరికి దేవుని యొక్క వాక్కు ఈ ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఏమంటున్నాడు? ఆమె అడుగు పెట్టగానే మా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దయచేసి చూద్దామండి. రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయం, పేజ్ నెంబర్ 294 అండి. మొదటి రాజులు 14వ అధ్యాయం. సో ఈ అధ్యాయం అంతా చదివితే ఈ కాంటెస్ట్ ఏంటో అర్థమవుతుంది. సో మనకి టైం లేదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. 294వ అధ్యాయం 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందండి? యెరోబాము తన భార్యతో ఇట్లా, నేను నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షీలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారం. చాలండి. ఆ తర్వాత మనం 6వ వచనంలో చూస్తే, అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుటయాల కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. చాలండి. ఇక్కడ యెరోబాము యొక్క జీవితము మనము ధ్యానించినప్పుడు తన కుమారుడు మరణ పడక మీద ఉన్నాడు. మరి యెరోబాము అంటున్నాడు, నువ్వు యెరోబాము భార్యవు అని ప్రవక్తకు తెలియకూడదు. చూడండి, దేవుడు ప్రవక్తలకు ఏం చేస్తారట? చాలా విషయాలు తెలియచేస్తారు. మరి విషయం తెలుసుకోవడానికే ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారు. మరి ఈమె యెరోబాము భార్య అని తెలియకుండా ఉంటుందంటారా? ఆల్రెడీ ప్రభు చెప్పేశారు. ఇక్కడ మనం చూస్తే గనక 5వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుందండి. ఆమె ఎలా వస్తుందట? మారు వేషము వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది. ప్రభు ఈ లోపల ఇన్ఫామ్ చేసేసారు ఆల్రెడీ. ఏమని? మరి ఒకటి అయినట్టుగా ఆమె ఎలా వస్తుంది? మారు వేషం వేసుకున్నది. యాకోబు ఏం చేశాడండి? మారు వేషము, ఏశావులాగా మారు వేషం వేసుకున్నాడు. ఇక్కడ యెరోబాము భార్య మారు వేషం వేసుకుంటే మరి ఆమె ఎప్పుడు కాలి చప్పుడు
వినగానే జస్ట్ ఆమె ఎంటర్ అయ్యింది, వెంటనే ప్రవక్తకు తెలిసిపోయిందనమాట. ఏమంటున్నారు? యెరోబాము భార్య. ఆమె వాస్తవ స్థితి ఈ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచారు. ఆమె ఎలా వస్తుంది? మారువేషం వేసుకొని మరి ఒకతైనట్టుగా వస్తుంది. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు? యెరోబాము భార్య, లోపలికి రా, నీవు వేషము వేసుకుని మరి వచ్చుట ఎలా? వేషం వేసుకుని ఎందుకు వచ్చావు అని అంటూ ఏమంటున్నారు? కఠినమైన మాటలు నీకు చెప్పాలి అని చెప్తూ ఉన్నారు. ఆ కఠినమైన మాట ఏముందండి? 12వ వచనంలో, లాస్ట్ 12వ వచనంలో ఉంటుంది. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. చాలండి, ఎంత కఠినమైన మాట చూడండి. ఆమె కాలి చప్పుడు వినగానే ప్రవక్త ద్వారా దేవుడు వాస్తవ స్థితిని బయలుపరిచారు. ఇక్కడ ఈమెకు బయలుపరిచిన కఠినమైన మాట ఏంటంటే, నీ పాదములు ఎప్పుడు పట్టణంలోనికి వెళ్తావో, నీ ఇంటిలోనికి వెళ్తావో, ఆ క్షణమే నీ బిడ్డ చనిపోతాడు. చూడండి ఎంత అంటే కపటము, మోసము యొక్క ఫలితము చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యెరోబాము భార్య మాయావేషం వేసుకుంది, కపట వేషం వేసుకుంది. మరి ఈ భార్య భర్తలు ఏకమై, ఇక్కడ మనం చూస్తే యెరోబాము సలహా ఇచ్చాడు, నువ్వు అలాగూ వెళ్ళు అని. సో మనము కూడా ఎలాగూ మరి ఏకీభవిస్తూ ఉన్నాము, ఎలాగూ మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, ఎలాగూ కపటము, మోసము యాకోబుని చూచామో, ఇక్కడ యెరోబాము భార్యను చూచాము, ఆమె యొక్క ఫలితాన్ని మనము చూచాము. సో మోసము, కపటం యొక్క ఫలితము చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నతనయేలును చూసినప్పుడు ప్రభు సాక్ష్యం ఇచ్చారు, నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు. నిజముగా అంటే ఏంటండి? నిజము కాని వారి కూడా ఉంటారు. అందుకని ఇశ్రాయేలీయుల్లా నటించే ఇశ్రాయేలీయులు ఉంటారు. కాబట్టి మనం కపట వేషం వేసుకునిన, మాయా వేషం వేసుకునిన వేషధారణ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా? నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా? మనుషులను మనం అభ్యపరచవచ్చేమో, మనుషులను మోసము చేయవచ్చేమో. యాకోబు తండ్రిని మోసం చేశాడండి. ఏమండి, కొడుకు ఎవరో తండ్రి గుర్తుపట్టలేనంత వేషం వేసుకున్నాడు. ఎవరు? యాకోబు. కానీ దేవుణ్ణి మోసం చేయగలిగాడా? అందుకే ప్రభు అన్నారు, నీ పేరు ఏమిటి? ఏమంటున్నాడు అప్పుడు? నేను మోసగాన్ని ప్రభువా, నేను వేషధారిని ప్రభువా అని మరి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అతన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చారు. అందుకే తనకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టని వారు కూడా ఉంటారు. మొరపెట్టే వారిలా నటిస్తూ ఉన్నామా? మోసము, కపటము ఉన్నదేమో. ఈ 2024వ సంవత్సరంలో మనల్ని మనం పరీక్షించుకునే అవకాశము దేవుడు మనకి దయచేసినారు. అందుకే నతనయేలు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని ఇస్తూ ఉన్నారండి? ఇతని యందు ఏ కపటమో లేదు. మన గురించి ప్రభు ఏం సాక్ష్యం ఇస్తున్నారండి? ఏమండి, అందుకని మరి యొక్క కీర్తనలో ఉంటుంది, 34వ కీర్తనలో. అది కూడా ఒకసారి చూద్దాం దయచేసి. కీర్తనలు 34వ అధ్యాయం. పరిశుద్ధతకు దేవుడిచ్చే ప్రామాణికం ఏంటంటే 34వ అధ్యాయం 13వ వచనంలో 2వ లైన్లో ఏముందండి? కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకుని. చాలండి, కపటమైన మాటలు, చెడ్డ మాటలు ఎంత భయంకరమో, కపటమైన మాటలు కూడా అంతే భయంకరము. మన ప్రేమ, అందుకే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఏ విధంగా ప్రేమిస్తున్నాం? ఏ విధంగా ఎదుటివారితో మాట్లాడుతున్నాం? బాగున్నారండి, ప్రైజ్లాడండి, ఎలా ఉన్నారు అంటూ ఉంటాం. మనసులో మోసము, మనసులో కపటము, మనసులో ద్వేషం పెట్టుకుని
రెండు నాలుకలుగా మనం మాట్లాడితే దాని ఫలితము చాలా చేదుగా ఉంటుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కపటమైన మాటలు మన నోటిలో నుండి రాకూడదు. మన ప్రేమ ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? నిష్కపటము. మనం పెట్టినా ప్రేమతో పెట్టాలి. మనం ఏమి చేసినా ఒక అట్టుపండే ఇచ్చామో అది మన నిజముగా హృదయపూర్వకంగా ప్రేమతో ఇవ్వాలి. ఏమండి, మనము ఎటువంటి ప్రేమతో ఇస్తూ ఉన్నాం? అందుకే చేతుల దోషము అని యెషయా గ్రంథంలో ఉంది. చేతులకి ఏమంటుకుంటుందట? దోషము. అంటే మనం ఇచ్చే వాటిలో, చేసే వాటిలో ఏ ప్రేమతో పెడుతూ ఉన్నాం, ఎలాంటి మనస్సుతో పెడుతూ ఉన్నాం చాలా ప్రాముఖ్యం. కాబట్టి కపటమైన మాటలు మరి పలకకుండా ఏం చేయాలట? మన పెదవులను కాచుకోవాలి. అంటే లోపల కపటం వస్తుంటే ఏం చేయాలి? మన మౌత్ని మనం షట్ చేసుకోవాలి, నోరు మూసుకోవాలన్నమాట. మనమే చెప్పుకోవాలి. జనరల్గా ఏమంటాం? షట్ యువర్ మౌత్ అని ఎదుటి వారిని అంటాం. కానీ మనల్ని మనం అనుకోవాలి, నాలో కపటం ఉంది, నేను ఇప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉండడమే కాదు, దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అందుకే మరి యొక్క భాగం చదువుకుందాం. సామెతల్లో ఒక మాట మనం చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయం అండి. సామెతలు గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగును. చాలండి. కుటిలత, కపటము, మోసము ఇవన్నీ ఒకే మీనింగ్ వస్తాయి. ఏంటంటే అది సాత్వికమైన నాలుక జీవ వృక్షము. అంటే మన మాట చాలా ప్రేమగా ఉండొచ్చు, కానీ దానిలో కుటిలత ఉండిన ఎడల, అందుకని బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడినట్లు ఉండును. బొక్కావాని తైలం పెద్ద సెంట్ బాటిల్లో చచ్చిన ఈగ పడితే ఎలా ఉంటుందండి? మొత్తం అంతా మరి ఏ విధంగా పాడైపోతుందో అలాగే మన యొక్క నాలుక సాత్వికంగా మాట్లాడవచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు, మంచిగా మాట్లాడవచ్చు, కానీ దానిలో కుటిలత ఉంటే, అంటే కొంచెం కుటిలత ఉంటే దేనికి భంగం అండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు భంగము కలిగిస్తూ ఉంటుంది. అంటే దేవుని ఆత్మ మనలో పని చేయడానికి మనం అవకాశము ఇవ్వటం లేదు. సో మనల్ని మనమే టెస్ట్ చేసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. అందుకే మనలను మనం విమర్శించుకొనిన ఎడల మనము తీర్పు పొందకపోదుము. ఎదుటి వారిని మనం విమర్శించడం కాదు, కానీ మనలను మనమే తీర్పు తెచ్చుకోవడం, మనల్ని మనమే విమర్శించుకోవడం. సో సాత్వికమైన నాలుక అయితే జీవవృక్షము, కానీ దానిలో కుటిలత ఉండిన ఎడల మన జీవితంలో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా పెడుతూ ఉన్నాం, మన ప్రేమ నిష్కపటంగా ఉందా? ఈవెన్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? మన కుటుంబంలో స్టార్ట్ అవుతుంది. భార్యని భర్త ఎలా ప్రేమిస్తున్నారు, భర్తని భార్య ఎలా ప్రేమిస్తున్నాం, బిడ్డలను తల్లిదండ్రులు ఎలా ప్రేమిస్తున్నాము, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఇది మనం పరీక్షించుకోవాలి. సో మన ప్రేమలో ఏముండకూడదు? కపటము ఉండకూడదు. ఇస్సాకు తల్లిలో రిబ్కాలో ఏముందండి? కపటము. ఇద్దరి అన్నదమ్ముల మధ్యన ఆమె ఏం కలుగు చేసింది? వైరము కలుగు చేసింది. ఆ వైరము ఎంతగా వెళ్ళిపోయిందంటే మరి వాళ్ళు చివరకు వేరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం పక్షపాతం చూపిస్తూ ఉన్నామా, కపటము చూపిస్తూ ఉన్నామా? మరి ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాం? మన కుటుంబంలోని వ్యక్తుల్ని ఎందుకు ప్రేమిస్తున్నాం? రేపొద్దున్న మనల్ని బాగా చూస్తారనా, లేకపోతే డబ్బు మనకి పెడతారనా? దేని కొరకు? మన స్టాండర్డ్ డబ్బు కోసం ఉంటుందా, లేకపోతే నిజముగా దేవుని ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉన్నామా? సో ప్రేమ నిష్కపటంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ప్రేమ నిష్కపటంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మాటలు కూడా కపటం లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి. అందుకని సాత్వికమైన నాలుక అయితే జీవవృక్షం, కానీ కుటిలత ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం భంగపరిచే వారంగా ఉంటాం. చూచాం
యాకోబుని చూచాం, యెరోబాము భార్యను చూచాము. అలాగే మన నాలుక ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాం. చివరిగా ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందామండి. బైబిల్ గ్రంథంలో బహు కపటం గలవాడు అని ఎవరి గురించి ఉందండి? యెహోనాదాబు. మరి ఆ దావీదు యొక్క పినతండ్రి ఎలాంటి వాడట? బహు కపటము గలవాడు. అతను ఏం చేశాడు? అమ్నోని యొక్క జీవితాన్ని ఒక్క మాటతో నాశనం చేశాడు. సో మనము కపటంగా ఉండకూడదు. కపటమైన వ్యక్తులతో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకే సామెతలు 26వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఉంది. పగవాడంట పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనను. పగ ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? పెదవులతో మాయలు చేసి, అంటే పైకి ప్రేమగా మాట్లాడవచ్చు, పైకి చాలా స్వీట్గా మాట్లాడవచ్చు, కానీ అంతరంగంలో ఏం దాచుకుంటారు? కపటము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. సో ఎన్ని దేవునికి అసహ్య, అంటే చైన్ ఉంటుంది అనమాట, లోపల వెనకాల చైన్ ఎన్ని ఉంటాయి అందులో? 7 హేయ విషయములు కలవు. సో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఎదుటి వారిని మనం కూడా పరీక్షించుకోవాలి, మనం ఎలాగున్నామో గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభు దృష్టిలో ఏది కూడా మరుగుగా ఉండదు. మనుషులను మోసం చేసినట్టుగా దేవుణ్ణి మనం మోసం చేయలేం. అందుకే ప్రభు అంటారు కీర్తనల గ్రంథంలో, నువ్వేం చేసావో నాకు తెలుసు, నేను మౌనంగా ఉండడం వలన నేను నీలాంటి వాడినని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే సమయం వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తారట? వరుసగా ఉంచి, నీ ఎదుట వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. సో టైం వస్తుంది, మనము ఎంత కపటంగా జీవించినా మనం అనుకుంటాం మాకు శిక్ష ఏం రావట్లేదండి, మాకేమి అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నామేమో. వన్ టైం కమ్స్, దేవుడు ఏం చేస్తారు? వరుసగా, అంటే చాట్ అంతా రెడీ పెడతారనమాట, రెడీ పెట్టి వరుసగా ఉంచి గద్దించబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఎవరి మట్టుకు వారిని పరీక్షించుకుందాం. చివరిగా ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక పేజ్ నెంబర్ 222 అండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక పేజ్ నెంబర్ 222, 20వ వచనం, సెకండ్ లైన్ నుంచి చదువుకుందామండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయంలను సమ్మతిపరుచుకుందాం. చాలండి. ఏ విషయాల్లో దోషారోపణ చేయనో ఆ విషయాల్లో ప్రభు ఎట మనము సమ్మతి పరుచుకోవాలి. అంటే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. మనుషులు మనము చేయని వాటికి నిందలు వేసినా మనం ఏమనుకుంటాం? నేను ఎలా ఉన్నానో దేవునికి తెలుసు, నాకు తెలుసు. అంటే దేవుని దృష్టిలో మనం క్లియర్గా ఉంటే చాలు. 100 మంది వచ్చి 100 నిందలు వేసినా మనము డోంట్ కేర్. ఎందుకు ధైర్యంగా ఉండగలుగుతాము? మనము నిజాయితీగా ఉన్నాము, నమ్మకంగా ఉన్నాము, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ననుకున్నా మనకి దేవుని ఎటు ఏముంటుందండి? కాన్ఫిడెన్స్ అన్నమాట, బోల్డ్నెస్, ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం, దేవుణ్ణి స్తుతించగలం, దేవుణ్ణి ఆరాధించగలం. కానీ మనుషులందరూ మన గురించి మంచిగా చెప్పుకుంటున్నారు, మనం ఎలా ఉన్నామో మనకి తెలుసు. మనలో ఉన్న మనసాక్షి మనకి చెప్పేస్తూ ఉంటుంది, నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు మోసం చేసావు, నువ్వు వేషధారిగా ఉన్నావు, నువ్వు కపటము కలిగి ఉన్నావు అని మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? వాక్యం ఏం చెప్తుంది? ఆయా విషయములలో దేవుని ఎదుట సమ్మతి పరచుకుందుము. ఏం చేయాలి?
దేవుని ఎదుట ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేయను, ఏ ఏరియాస్లో దేవుడు మన సాక్షి ద్వారా బయలుపరుస్తున్నారు, ఆయా విషయాల్లో మనము సమ్మతిపరుచుకొని, అంటే దేవుని ఎదుట క్లియర్ చేసుకోవాలన్నమాట, క్లియర్ కాన్షియన్స్. అందుకే పౌలు గారు అంటారు, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మన సాక్షి నిర్దోషంగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సో మనం ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఏ విధంగా దేవుని ఎదుట మనుషుల ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంటున్నామా, మనుషుల విషయంలో మన మనస్సాక్షి నిర్దోషంగా ఉందా, లేకపోతే డబుల్ మైండెడ్గా రెండు నాలుకల ధోరణంలో మరి ఒకటి అయినట్టు వేషధారణగా పగవాడు పెదవులతో మాయలు చేసి ఏం చేస్తాడట, అంతరంగంలో కపటము దాచుకొనును. ఆ విధంగా మనం ఉంటున్నామా, పెదవులతో మాయలు చేసి అంతరంగంలో దాచుకుంటూ ఉన్నామా, దాచబడినది బయలుపరచబడ నేరక ఉండవు. మిద్ది మీద మనం చెవులో గుసగుసలాడుకున్నవట మిద్దెల మీద చెప్పబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఏ ఏ విషయాల్లో మన కాన్షియన్స్, మన మనస్సాక్షి మనలను గుచ్చుతూ ఉందో, మనకు తెలియచేస్తూ ఉందో, ఆ విషయాల్లో మనం క్లియర్ కాన్షియన్స్ కలిగి ఉన్నప్పుడు, పవిత్రమైన మంచి మనసాక్షి కలిగి ఉన్నప్పుడు దేవుని ఎదుట ఎలా వెళ్తామట, ధైర్యంగా, ప్రవ్వా నాకు ఇది కావాలి, ప్రవ్వా నాకు ఈ పరిస్థితిని నువ్వు చక్కబెట్టవా అని ఎప్పుడు ధైర్యంగా అడుగుతామండి? 100 మంది వచ్చి మనకి విజ్ఞాపన చేసిన పని అవ్వదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన మనస్సాక్షిని క్లియర్ కాన్షియన్స్తో, పవిత్రమైన మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట, దేవా నాకు ఇది దయచేవా, దేవా నాకు ఇది ఇవ్వా అని మనం ధైర్యంగా, మరి బిడ్డలను తండ్రిని బిడ్డలు ఎలా అడుగుతారండి? డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి. సో మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన స్టాండర్డ్స్లో మనం జీవించినప్పుడు, మనకి ఏది కావాలో దేవుడు దయచేస్తారు. ఆయన మనలను గైడ్ చేస్తారు, ఆయన మనలను నడిపిస్తూ ఉంటారు. అందుకే గాఢాంధకారపు లోయలో నిన్ను నడిచినను నేను ఏ అపాయమునకు భయపడను. ఒక్కొక్కసారి మన జీవితంలో గాఢాంధకారం కమ్మేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా ధైర్యంగా నడవాలంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ధైర్యంగా జీవించగలుగుతాం, ధైర్యంగా నడవగలుగుతాం. కాబట్టి మనము ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. మరి కపటము నతనయేలు గురించి సాక్ష్యం ఇచ్చారు ప్రభు. మన గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఈ వ్యక్తి ఇలాంటి వాడని ప్రభు పరలోకములో ఏం చేస్తారట? మన గురించి సాక్ష్యం ఇస్తారట. మన సాక్ష్యము మనుషుల దగ్గర చూచుకుంటున్నామేమో, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. అంతేకాని 10 మంది వచ్చి మనకి సన్మానాలు చేసిన యోగ్యత మనకి రాదు. అందుకే దేవా, నేను నీ మెప్పు కోరాలి, నీ మెప్పు నాకు కావాలి తండ్రి. అందుకే ఆయన్ని మనం ప్లీజ్ చేయాలి, మనుషుల్ని కాదు ప్లీజ్ చేసేది, మనుషుల్ని మనం మెప్పించుకోవడం కాదు. అందుకే మనుషుల్ని మెప్పించడానికి ఏం చేస్తాం? అవి ఇవి చేస్తూ ఉంటాం. కానీ వాటి సంగతి ఎలా ఉన్నా దేవుని యొక్క మెప్పు మనకి కావాలి. ప్రభు యొక్క మెప్పు, ప్రభు యొక్క యోగ్యత. ప్రభు మనల్ని చూసి ఏమనాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అనే సాక్ష్యం కొరకు మనం ఎదురు చూద్దాం. యాకోబుని చూచాం. యాకోబు మరి మాయవేషం వేసుకున్నాడు. యెరోబాము భార్య మరి ఒకటైనట్టుగా వచ్చింది. కానీ ఆమె కాలి చెప్పుడు వినగానే ప్రవక్త కఠినమైన మాటలు చెప్పారు. మన గురించి ప్రభు ఏం చెప్తూ ఉన్నారో ఎవరి మట్టుకు వారం ఈ చివరి దినములు, ఈ సంవత్సరం చివరి దినములు నూతనమైన వారముగా, నిష్కపటమైన వారంగా, మన ప్రేమ కపటము లేనిదిగా ఉండడానికి మనం ప్రయాసపడదాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయండి, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి. మా ప్రేమ నిష్కపటమైనదై ఉండునట్లుగా నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని ఈ సంవత్సరాంతపు దినాల్లో పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకముగా,
తండ్రి, మీ నుండి మెప్పు కోరే విధముగా మేము ఈ లోకంలో జీవించడానికి మా రహస్య జీవితము, మా అంతరంగ జీవితము మీకు అనుకూలమైనదిగా ఉండునట్లుగా దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.